బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఆగస్టు 25 నుండి ఆగస్టు 31 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఆగస్టు 25 నుండి ఆగస్టు 31 లోగా అనుకోని ఏ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. అయితే మేషరాశి వారికి ఒక ముఖ్యమైన విషయం, ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ లోపుగా మీ జీవితంలోకి ఒక అనుకోని వ్యక్తి రావడానికి అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణల ఆధారంగా ఈ వీడియోలో అయితే చెబుతున్నాను. అయితే ముఖ్యంగా ఒక స్త్రీ మీ గురించి తెలుసుకోవడానికి, మీతో మాట్లాడాలి అని, లేదా గతంలో పూర్తి కాని ఒక విషయాన్ని మరలా ప్రస్తావించడానికి మీ ముందుకు రావచ్చు అని సంకేతాలు ఈ కథనాల్లో అయితే వివరిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, అది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఖచ్చితమైన భవిష్యత్తు వాణి అని నిర్ణయించలేదు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం పేరుతో ప్రపంచంలో ఉన్న అనేక వ్యాఖ్యానాలు వేరే వేరే రూపాల్లో ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ఆధ్యాత్మిక విషయం అలాగే జ్యోతిష్య వ్యాఖ్యానాల కోణంలో మాత్రమే అయితే తీసుకోండి. అయితే మేషరాశి వారు అయితే ఈ వీడియోలో చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. ఎందుకు అంటే ఆ స్త్రీ ఎవరు కావచ్చు, ఎందుకు మీ దగ్గరకు వస్తుంది, ఆమెతో మీరు ఏ ఒక్క మాట చెప్పాలి, ముఖ్యంగా ఆ మాట చెప్పిన తర్వాత పరిస్థితి ఎలా మారవచ్చు అనే విషయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాం. ముందుగా కామెంట్లో అయితే ఓం శ్రీ హనుమానే నమః అని టైప్ చేయండి. అయితే అనుకోని రాక, అయితే ఆ స్త్రీ రాక ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆగస్టు 25 నుంచి 31 మధ్యలో మీకు గతంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మరలా ఎదురుపడే పరిస్థితి ఏర్పడవచ్చు. అది కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, పాత పరిచయం కావచ్చు, చాలా కాలంగా మాట్లాడని స్నేహితురాలు కావచ్చు, లేదా ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన స్త్రీ కూడా కావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఆమె రావటం మాత్రమే కాదు, ఆమె ఎందుకు వచ్చింది అనేది కూడా. అయితే ఎన్నో రోజుల తర్వాత తమ జీవితంలో లేదా తమ మనస్సులో పెట్టుకున్న ఒక మాట చెప్పడానికి ఆమె రావచ్చు. అయితే తమతో జరిగిన అపార్థాన్ని తొలగించుకోవడానికి కూడా రావచ్చు. అలాగే గతంలో చెప్పుకోలేకపోయిన విషయాలు చెప్పడానికి కూడా రావచ్చు. కొంతమంది మేషరాశి వారికి ఈ పరిచయం ఊహించని సమయంలో రావచ్చు. మీరు ఇంటిలో ఉండగానే ఫోన్ రావచ్చు, మీరు బయటకు వెళ్ళబోతున్న సమయంలో ఆమె కనిపించవచ్చు, లేదా మీ ఇంటి దగ్గరకు ఒక పరిచయస్తురాలి ద్వారా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి స్పందించకుండా ముందుగా ఆమె మాటలను పూర్తిగా వినడం మంచిదని అయితే చెప్పుకోవాలి. అయితే ఆమె ఉద్దేశం ఏమిటి? మేషరాశి వారు సాధారణమైన విషయాలు నేరుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్య సాంప్రదాయాల్లో చెబుతున్నారు. అయితే అందుకనే మీ ముందుకు వచ్చిన వ్యక్తిని చూసి వెంటనే కోపంగా మాట్లాడటం, గతం విషయాలను గుర్తు చేసుకొని ప్రస్తావించటం, లేదా ఇప్పుడు ఎందుకు వచ్చావు అని కఠినంగా అనటం పరిస్థితులను మరింత క్లిష్టపరుస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఈ సమయంలో ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సమయంలో ముందు వినండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. ఆమె నిజంగా సహాయం కోసం వచ్చిందా, క్షమాపణ చెప్పడానికి వచ్చిందా, ఏదైనా సమాచారం చెప్పడానికి వచ్చిందా, లేదా కేవలం ఒక మాట మాట్లాడడానికి వచ్చిందా, ఆ విషయాలు ఆమె మాటల్లోనే బయటపడుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే చెప్పవలసిన ఒక్క మాట, మీరు ఈ సమయంలో చెప్పవలసిన ఒక్క మాట ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ప్రధాన విషయానికి వస్తే, ఆమె మీ ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడితే మీరు వెంటనే వాదనకు దిగకుండా ఇలా చెప్పండి,
మీరు చెప్పాలి అనుకుంటున్నది పూర్తిగా చెప్పండి, నేను ప్రశాంతంగా వింటాను. ఇది ఈ కథనానికి సంబంధించిన ప్రధాన సందేశం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ మాటలో కోపం లేదు, అనుమానం లేదు, అవమానం లేదు. అదే సమయంలో మీరు వెంటనే ఏ హామీ కూడా ఇవ్వడం లేదు. ఆమె మనస్సులో ఉన్నది బయటకు చెప్పుకునే అవకాశం మాత్రమే ఇచ్చారు. ఆమె చెప్పే మాటను ఆధారంగా తర్వాత మీరు నిర్ణయం అయితే తీసుకోవచ్చు. అయితే పాత బంధం తిరిగి వస్తే, ఒకవేళ ఆ స్త్రీ మీ గతంతో సంబంధం ఉన్న వ్యక్తి అయితే పాత జ్ఞాపకాలు మరలా గుర్తుకు రావచ్చు. అయితే కొన్ని మాటలు మీకు బాధను కలిగించవచ్చు, కొన్ని మాటలు మీకు ఆనందాన్ని కూడా కలిగించవచ్చు. కొన్ని విషయాలు మీరు పూర్తిగా మర్చిపోయాము అని అనుకుని మరలా మనస్సులోకి కూడా రావచ్చు అనేది చెప్పుకోవచ్చు. కానీ మేషరాశి వారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన కూడా ఉంది అనే చెప్పుకోవాలి. అయితే గతానికి వినండి, కానీ గతంలోనే జీవించకండి. ఎందుకు అంటే ఒక వ్యక్తి తిరిగి వచ్చారు అంటే అతను లేదా ఆమె తప్పకుండా మీ జీవితంలోకి తిరిగి రావాలి అనేది అర్థం కాదు. అలాగే ఆ వ్యక్తి రావటం చెడు సంకేతం అని కూడా అర్థం కాదు. పరిస్థితిని అర్థం చేసుకొని మీకు మంచిదనిపించిన నిర్ణయం తీసుకోవటం ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. అయితే ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 మధ్యలో జాగ్రత్త. ఈ తేదీల్లో మేషరాశి వారికి 3 విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా అయితే ఉండండి. మొదటిది మాట, రెండవది కోపం, మూడవది తొందరపాటు నిర్ణయాలు. అయితే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి పాత విషయాలను ప్రస్తావిస్తున్నప్పుడు వెంటనే స్పందించకండి. ముందుగా పూర్తిగా వినండి. అవసరమైతే కొంత సమయం తీసుకోండి, తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. అయితే ఎందుకు అంటే ఒక కోణంలో కోపంతో మాట్లాడుతున్న మాటలు తిరిగి వెనక్కి తీసుకోవటం చాలా కష్టం కాబట్టి. అయితే ఆధ్యాత్మికంగా ఈ సమయంలో మేషరాశి వారు ఉదయాన్నే లేదా సాయంత్రం ప్రశాంతంగా హనుమంతుణ్ణి స్మరించుకోండి. ఓం శ్రీ హనుమానే నమః అని భక్తితో జపించండి. ఇది భవిష్యత్తును మార్చేస్తుంది అని హామీగా కాదు, కానీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆధ్యాత్మిక సాధనంగా అయితే చేసుకోవచ్చు. అయితే ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు తొందరగా అయితే తీసుకోకండి. అలాగే మేషరాశి వారు ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 మధ్యలో మీ ముందుకు ఒక స్త్రీ వస్తే ఆమె ఎవరో తెలుసుకోవడానికి ముందే ప్రశాంతంగా ఉండండి. ఆమె గతానికి సంబంధించిన వ్యక్తి అయినా, కొత్తగా పరిచయం అయినా, కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినా, మీ జీవితంలో ఏదైనా చెప్పాలని వచ్చిన వ్యక్తి అయినా ఆమె మాటలను పూర్తిగా వినండి. మరియు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట కూడా ఉంది. మీరు చెప్పాలనుకుంటున్నది పూర్తిగా చెప్పండి, నేను ప్రశాంతంగా వింటాను. ఈ ఒక్క వాక్యం మీ స్పందనలో ఉన్న ఆవేశాన్ని తగ్గిస్తుంది. ప్రశాంతతను పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం కూడా ఇస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఆగస్టు 25 నుంచి 31 మధ్యలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి ఈ అనుకోని స్త్రీ ఒక సాధారణమైన పరిచయం కూడా కావచ్చు, కానీ ఆమెతో జరిగిన సంభాషణ మాత్రం మీలో చాలా కాలంగా ఉన్న ఒక సందేశానికి సమాధానం ఇవ్వవచ్చు. అయితే కొన్నిసార్లు మన జీవితంలోకి కొందరు వ్యక్తులు ఎందుకు వస్తున్నారో మనకి వెంటనే అర్థం కాదు. కొంతమంది వస్తారు, కొంతకాలం మనతో ఉంటారు, తర్వాత ఎలాంటి కారణం చెప్పకుండా దూరం అవుతారు. కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా మన ముందుకు వస్తారు. అలాంటి సమయంలో మన మనస్సులో మొదటి ప్రశ్న ఇప్పుడు ఎందుకు వచ్చింది అని. అదే ప్రశ్న ఈ సమయంలో మేషరాశి వారిలో కూడా కలుగుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఆమె గతానికి సంబంధించిన వ్యక్తి అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 లోపుగా ఏ అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో మీరు ఏ ఒక్క మాట చెప్పాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.